హాయ్ ఫ్రెండ్స్, కాణిపాకం నుంచి తిరుపతికి అయితే వచ్చేసినాము. నుండి తిరుమల కొండపైకి అయితే స్టార్ట్ అయినాము. బస్సులో పోతున్నాము. ఇంకా మొత్తానికైతే కొండ మీదకైతే బయలుదేరినాము. బస్సులో అయితే వెళ్తున్నాము. ఇంకా దారింబడి చూడండి, వ్యూ చాలా మంచిగా ఉంది కదా. చుట్టూ కొండల మధ్యలో అయితే బయలుదేరుతుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే కొండపైకి వస్తున్నాము. ఇక మొత్తానికైతే కొండపైకి అయితే వచ్చినాము. ఇంకా కొండపైన బస్సు స్టాప్ ఉంది కదా, ఇక బస్ స్టాప్ దగ్గర దిగి ఇంకా మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడే రూమ్ దగ్గరికి ఏం వెళ్ళాము. ఎందుకంటే ఇంకా మా పాపకైతే గుండు చేపియాలనుకున్నాం కదా, ఇంక అందుకని. ఇంకా పైన బస్ స్టాప్కి ఆపోజిట్లోనే స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా ఇదైతే అన్నమయ్య గార్డెను. అన్నమయ్య గార్డెన్ దగ్గర నుంచి కొంచెం కిందికి వెళ్తే కళ్యాణ కట్ట అయిన ఉంటుంది. మా బుడ్డదానికైతే గుండు వేపియాలనుకున్నాం, అందుకే ఫస్ట్ గుండు వేపినికి వెళ్తున్నాము. గుండు అంటే భలే ఖుషి ఉన్నట్టుంది మా బుడ్డదానికి, అందుకనే ఏడవకుండా మంచిగా చేయించుకుంటుంది. మొత్తానికైతే గుండు అయింది. గుండులో గుండుగాడు చూడరు ఎట్లున్నాడు. గుండు సూపర్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్వామి పుష్కరిణికైతే స్నానం చేయడానికైతే వెళ్ళినాము. స్వామి పుష్కరిణిలో చేస్తామని పిల్లలు అడుగుతుంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళినాము. పుష్కరిణిలో స్నానం చేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి లగేజ్ మొత్తము రూమ్లో పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే పోవాలి కదా, అందుకని. ఇంకా అప్పటికే సాయంత్రం అయితే అయ్యింది. ఇంకా మేము దర్శనానికి వెళ్ళాలి కాబట్టి బయలుదేరినాం. కానీ మాకు టైము నైట్ ఇచ్చారు. నైట్ 9 o'clockకి దర్శనం టైం ఇచ్చిండ్రు కాబట్టి ఇంకా మేము భోజనాలు చేసి వెళ్ళాలనుకున్నాము. ఇంకా ముందైతే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. కోనేరు పక్కన ఉన్న వరాహస్వామి దర్శనం చేసుకొని అట్లే ఇంకా అన్నదాన సత్రంలోకి పోయి ఇంకా భోజనాలు చేసుకోవాలని ఇంకా బయలుదేరినాము. భోజనం చేసుకున్న తర్వాత ఇంకా నైట్ 9 o'clockకి దర్శనం ఉంది కదా, ఇంక అప్పుడైతే ఇక దర్శనానికి క్యూ లైన్లో పోయి అయితే నిలబడాలి. 300 రూపాయలది స్పెషల్ దర్శనం టికెట్ అయితే మేము తీసుకున్నాము. ఇంకా మా ఇద్దరికి చెరొక టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా పిల్లలకైతే ఫ్రీయే కదా. ఇంకా మేము స్పెషల్ దర్శనం టికెట్ 9 o'clock ఇచ్చిండ్రు. ఇంక అంతవరకు మాకు భోజనాలు అయితే చేసేసుకుందామని ఇంకా అన్నదాన సత్రంలోకి అయితే వచ్చినాము. వచ్చి ఇంకా ఆడ భోజనం చేసుకొని అయితే ఇక దర్శనానికి అయితే బయలుదేరినాము. దర్శనం చేసుకొని బయటికి వచ్చే వరకు మాకు నైట్ 1 అయితే అయ్యింది. ఇంకా అప్పుడే అదే రాత్రి 1 గంటలకి వెళ్ళేసి ఇంకా లడ్డు గిన్నె తీసుకొని డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా పొద్దున్నే మేము శ్రీకాళహస్తి కూడా బయలుదేరాలనుకున్నాం కాబట్టి ఇక బయలుదేరదామని ఇంకా బయలుదేరే ముందు తిరుమల షాపింగ్ అయితే చూసుకున్నాము. ఇంకా షాపింగ్లో నేనైతే స్వామివారి విగ్రహము అట్లాగే ఆనంద నిలయం అయితే తీసుకున్నా. చూడండి, ఇక మా పిల్లలు కూడా రిమోట్ కార్లు అవి ఇవి తీసుకున్నారు, కానీ వాళ్ళది వీడియోది క్లిప్ అయింది ఫ్రెండ్స్, అందుకని నేను అది పెట్టలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ అయితే యాడ్ తీసి వీడియో లాస్ట్కి అయితే యాడ్ చేస్తా. ఇప్పుడు నేనైతే వెంకటేశ్వర స్వామి ఐడీలు అయితే తీసుకున్నా. నాకు చూడంగానే నచ్చింది, మంచిగా అనిపించింది, ఇంకా అందుకనే తీసుకున్నా. అట్లాగే ఇంకా ఆనంద నిలయం కూడా మంచిగా అనిపించింది, ఇంకా ఆనంద నిలయం కూడా తీసుకున్నా. ఇంకా మా ఇంట్లో ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు ఉంటుంది కాబట్టి ఇంకా తీసుకున్న బొమ్మల కొలువులో పెట్టుకోవచ్చని. అట్లాగే స్వామివారి పూలతో చేసిన అగరబత్తీలు కూడా నేను ఒక 3 రకాలు అయితే తీసుకున్నా. ఇంకా అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. నాస్టా ఇట్లా చేసినాము. ఇంకా పైన కొండపైనే ఇంకా కాళహస్తికి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ కాళహస్తి వీడియో కూడా వస్తుంది, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాళహస్తి వీడియో అయితే మిస్ అవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా మరి.